మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు అతను ఒకసారి మేడం గారికి పరిచయం దీనికి సంబంధించి ముందు మన సిద్ధార్థ సింగ్ గారిని మాట్లాడుతున్నారు. ఇది ఏదో రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా నేను ఇక్కడ నిలబడి చెప్పట్లేదండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను చెప్తున్నాను. ఆ విషయం భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అదృష్టం అంటే ఏమీ ఆశించకుండా పొత్తులో ఉన్నా లేకపోయినా, ఇప్పుడు నేను ఇందాకన్నా చాలా మంది కార్యకర్తలు పొత్తు లేకపోతే మాకు సీట్లు వస్తాయని చెప్పి అని భావించిన ఆశాభావం చాలా మంది ఉన్నారు. కానీ పొత్తులోకి వెళ్ళిన తర్వాత వారి ఆశ ఏదైతే ఉందో నీరు గార్చబడినప్పుడు కూడా వారు ఎటువంటి బాధకి నిరాశకి లోను కాకుండా మేము భారతీయ జనతా పార్టీకి మేము పనిచేస్తాము, మాకు అక్కడ నిలబడింది అనపర్తిలో కావచ్చు లేదా రాజమండ్రి ఎంపీగా కావచ్చు, అది పురంధేశ్వరం లేదంటే శివరామకృష్ణరాజు గారు కాదు, అక్కడ నిలబడింది మోడీ గారు అనేటువంటి భావనతో పనిచేయడానికి సందర్భంగా ఉంది. అందుకనే ఇందాక సిద్ధార్థనాథ్ సింగ్ గారు చెప్పారు, మీరు ఇక్కడ ఎవరిని గెలిపిస్తారు, ఇక్కడ పురంధేశ్వర్ కాదు, ఇక్కడ మోడీ గారిని మనం గెలిపించుకోబోతున్నాం. ఆ భావనతోటి మనం కేవలం రాజమండ్రి పార్లమెంటో లేకపోతే అనపర్తి కాదు, ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఎందుకంటే ఇది అవసరం మనకి, మన రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా కావచ్చు లేకపోతే రక్షణ దృష్టిలో కావచ్చు, మనకి ఇది చాలా చాలా అవసరం. అదేవిధంగా కేంద్రంలో కూడా ఏదైతే మంచి పనులు మోడీ గారు చేస్తున్నారో దాన్ని కొనసాగించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇవాళ దేశంలో పరిస్థితి సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉన్న భావ సారూప్యత లేనటువంటి పార్టీలన్నీ కూడా ఒకే వేదిక మీదకి వస్తున్నాయి. ఇండి అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. ఈ మధ్య కాలంలోనే ఇండి సమావేశం అయిన తర్వాత ఆ ఇండి కూటమి కన్వీనర్ ఎవరైతే ఉన్నారో మల్లికార్జున్ ఖర్గే గారు, వారు బయటకు వచ్చినప్పుడు వారిని ప్రశ్నించారు. ఏంటంటే సమావేశం బ్రహ్మాండంగా జరిగిందా, ఏం చర్చించారు, నిర్ణయాలు ఏం చేశారు, మీ సంకల్పం ఏంటి అని చెప్పి ప్రశ్నించినప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి, మా ఏకైక లక్ష్యం, మా సంకల్పం కేవలం భారతీయ జనతా పార్టీని ఓడించాలి, ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకుండా నిలువరించాలి. ఇక్కడ దేశాభివృద్ధి కాదు, దేశ సంరక్షణ కాదు, ఉగ్రవాదుల నుండి దేశాన్ని రక్షించుకోవడం కాదు, పేదలకి ఉచిత బియ్యం ఇవ్వడం కాదు, పేదలకి ఇళ్ళు కట్టివ్వడం కాదు, మహిళల ఆత్మగౌరవాన్ని రక్షించడానికి మరి లెట్రిన్లు నిర్మాణం చేయడం కాదు, మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పెట్టుబడులు తీసుకురావడం కాదు, కేవలం భారతీయ జనతా పార్టీని ఓడించాలి, నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకూడదు. ఇది సంకల్పం, ఇది లక్ష్యం అవుతుందండి. కనుక మనం అందరం జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ కూడా ఒక్కసారి మీరు బేరీజ్ వేసుకుని, మీరు ఇందాక నేను అన్నాను భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల మీద అపారమైనటువంటి నమ్మకం. 2 పార్లమెంట్ సభ్యుల నుండి 300 ముగ్గురిని గెలిపించుకునే స్థాయికి భారతీయ జనతా పార్టీ ఎదిగింది. 18 రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఇంకొన్ని రాష్ట్రాల్లో పొత్తులో అలయన్స్లో చేరువుగా ఉన్నారు. ఇదంతా సాధ్యపడింది అని అంటే కేవలం కింద కూర్చున్నటువంటి కార్యకర్తల యొక్క శ్రమ ఫలితం అని చెప్పి నేను చెప్పవచ్చు. కనుక అదే విధంగా మనం ఈ ఎన్నికల్లో కూడా మనం అందరం పరిశ్రమ చేసి, మీతో పాటు నేను పరిశ్రమ చేసి మన పార్టీని, మన తామరపు చిహ్నాన్ని, మన నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుందామని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, జై హింద్.